ఓం శ్రీమాత్రే నమః. శ్రీకరం శుభకరం. ఈ రోజున మకర సంక్రమణ పుణ్యకాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంది? మకర సంక్రమణ పుణ్యకాలంలో ఏ ఏ పనులు చేయాలి? ఎటువంటి దానాలు ఇవ్వాలి? వాటి వలన కలిగే ప్రయోజనాలేమిటి? ఈరోజు ఏ దైవాన్ని ఎలా పూజించాలి? ఏ దైవాన్ని పూజించడం వలన ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి? అలాగే వాకిలి ముందు ఎలాంటి ముగ్గులు వేసుకోవాలి? ఆ ముగ్గుల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? దానితో పాటుగా ఈరోజు చేసే శివారాధనకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. ముందుగా పంచాంగం. జనవరి 14, 2025 మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. తిది బహుళ పాడ్యమి, రాత్రి 3 గంటల 22 నిమిషాల వరకు. నక్షత్రం పునర్వసు, ఉదయం 10 గంటల 19 నిమిషాల వరకు. వర్జ్యం సాయంత్రం 6 గంటల 22 నిమిషాల నుండి 7 గంటల 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు. తదుపరి రాత్రి 11 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల 59 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. శుభ సమయాలు ఉదయం 8 గంటల నుండి 8 గంటల 50 నిమిషాల వరకు. ఈ రోజున ఉన్న తిథి, వార, నక్షత్రాలను అనుసరించి రోజువారీ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. నేటి విశిష్టత. ఈరోజు మకర సంక్రాంతి పర్వదినం. ఈ రోజు నుండి దేవతలకి పగటి కాలం ప్రారంభమవుతుంది. సంవత్సరాన్ని 2 భాగాలుగా చేసినట్లయితే ఉత్తరాయణం, దక్షిణాయనం. దక్షిణాయనం అంతా దేవతలకి రాత్రికాలం అయితే ఉత్తరాయణం అంతా దేవతలకి పగటి కాలం. కాబట్టి ఇక్కడి నుండి ఎండ పెరగడం అనేది ప్రారంభమవుతుంది. మకర సంక్రమణాన్ని అత్యంత పుణ్యప్రదమైన కాలంగా చెప్పుకోవచ్చు. ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుండి ఇంకొక రాశిలోకి మార్పు చెందేదాన్ని సంక్రమణం అంటారు. సంక్రమణం అంటే మార్పు చెందడం అన్నమాట. అయితే మకర రాశిలోకి సూర్యుడు వచ్చే కాలాన్ని పుణ్యకాలంగా చెప్పారు. మకర సంక్రమణ పుణ్యకాలం ఈరోజు 8 గంటల 50 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. ఎవరైతే ఈ సంక్రమణ పుణ్యకాలంలో స్నానం చెయ్యరో వాళ్ళంతా కూడా 7 జన్మల వరకు కూడా నిర్ధనులుగా అవుతారట. అంతేకాకుండా రకరకాలైన అనారోగ్యాలు కూడా వారికి కలుగుతాయని చెప్తారు. మామూలుగా రోజువారీ చేసే స్నానాన్ని మాలాపకర్షణ స్నానం అంటారు. ఇటువంటి పుణ్యప్రదమైన సమయాలు వచ్చినప్పుడు మళ్ళీ స్నానం చేయాలట. ఇలా మళ్ళీ స్నానం ఆచరించేటప్పుడు గంగాది పుణ్యనదుల్లో శ్రీహరిని స్మరిస్తూ చేయాలి. దీనివలన 7 జన్మల వరకు అనారోగ్యం లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటారని ప్రతీతి. ఈ సంక్రమణ కాలంలో వేటినైతే దానం చేస్తారో వాటినే జన్మ జన్మల వరకు కూడా పొందుతారట. కాబట్టి సంక్రమణం రోజు దానాది పుణ్యకార్యాలు చేయడం మంచిది. ఇలా చేయడం వలన రాబోయే జన్మల్లో ఉత్తమమైన ఫలితాలను మనం పొందగలుగుతాం. గ్రామాలలో చూసినట్లయితే ఇప్పటికి కూడా పెద్దల పేరిట బ్రాహ్మణ్ణి పిలిచి బట్టలు పెడుతూ ఉంటారు. సంక్రమణం రోజు పితృదేవతలకి తర్పణాలు ఇవ్వాలి. ఇలా విడిచే స్థితి లేనటువంటి వారు కూడా ఈరోజు పెద్దల పేరిట బట్టలు పెడతారు. గుమ్మడి పండును దానంగా ఇస్తారు. ఇలా ఇవ్వడం వలన భూమిని దానం ఇచ్చినంత పుణ్యం కలుగుతుందని చెప్తారు. నువ్వులు కూడా దానంగా ఇస్తారు. ఇలా ఎవరికి ఏది అందుబాటులో ఉంటే వాటిని దానంగా ఇస్తారు. ఫలాలు, పండ్లు, వస్త్రాలు, చెరుకు గడలు, అలాగే ఆవు. ఇలా ఎవరి వీలుని బట్టి వారు ఏది దానంగా ఇస్తారో అది దానంగా ఇవ్వచ్చు. అసలు ఏది ఇవ్వకుండా ఉండరాదని తెలియజేశారు. అంతేకాకుండా ఈరోజు సూర్యభగవానుణ్ణి ఆవు పాలతో అభిషేకించాలి. ఇలా ఎవరైతే అభిషేకిస్తారో వారందరికీ సూర్యలోక ప్రాప్తి కలుగుతుందనేది ప్రతీతి. ఈరోజు శివుణ్ణి నువ్వులు కలిపిన బియ్యంతో పూజించాలి. శివుని యొక్క సన్నిధిలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి తిలాక్షిందులతో పూజించినట్లయితే వారికి సమస్త శుభాలు కలుగుతాయట. ఈరోజు నల్ల నువ్వులతో కలిపి వృషభాన్ని దానం చేసినట్లయితే అనారోగ్యవంతులకి ఆరోగ్యం చేకూరుతుంది అంటారు. ఈరోజు చేసే శివారాధనకు చాలా విశేషత ఉంటుంది. ఈ రోజున ఒంటికి నువ్వుల నూనె పెట్టుకొని స్నానం చేయడం, ఆహారంలో కూడా నువ్వులు తీసుకోవడం. అసలు నువ్వులకి ఎందుకింత ప్రాధాన్యం అనే విషయాలను తెలుసుకుందాం. అలాగే ముందుగా ఈ సంవత్సరం సంక్రాంతి పురుషుడు ఎలా ఉన్నాడు,
ఆయన్ని అనుసరించి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాలను ముందుగా తెలుసుకుందాం. ఈసారి సంక్రాంతి పురుషుడు మహోదర నామంతో వస్తున్నారు. ఆయన యొక్క ఆభరణాలు, వస్తువులు, వాహనాలు వీటన్నింటినీ బట్టి చూసుకుంటే దక్షిణ దేశానికి సుభిక్షం కలుగుతుంది. పాడి పంటలు వృద్ధి చెందుతాయి. పాలకులకు, అధికారులకు భయాలు పెరుగుతాయి. నలుపు రంగు ధాన్యాలు, బంగారం, పశు సంపద మొదలైన వాటన్నింటికి ధరలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈశాన్య ప్రాంతంలో ఉండే దేశస్థులైన వారికి ఇబ్బంది ఉంటుంది. పత్తి, సుగంధ ద్రవ్యాలు, పట్టు వస్త్రాలు, లోహాలు, వెండి, బంగారం, విద్యుత్తు, వైద్యానికి సంబంధించిన ఔషధాలు మొదలైన వాటికి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వచ్చే సంక్రాంతి వరకు కూడా ఇలా ఉండబోతుంది. నేటి దినఫలాలు. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు దేనిని కూడా మనసుకు తీసుకోకుండా ఉండడం మంచిది. ఖర్చు అవుతుంది అని బాధపడడం కన్నా ఆ ఖర్చు ఉపయోగపడుతుందా లేదా అనేది సరిచూసుకోవడం మంచిది. నా మాట నెగ్గాలి అనుకోవడం కన్నా కాస్త తగ్గి ఉండడం వలన మరింత ఫలితాలను అందుకోగలుగుతారు. ధరించుకున్నటువంటి రంగు నలుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం శివాష్టోత్తర నామాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి, ధరించడానికి మరియు ఆధ్యాత్మిక చింతనను కలిగి ఉండడానికి, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ధరించుకున్నటువంటి రంగు గులాబీ రంగు. పాటించవలసినటువంటి పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఖర్చులుంటాయి. అయితే అవి ఉపయోగకరంగా ఉంటాయి. బాధ్యతలు నెరవేర్చుకున్నాం అనే సంతృప్తి ఉంటుంది. తక్కువగా మాట్లాడాలి. కోపాన్ని, ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. సారీ చెప్పాల్సి వస్తే చెప్పడానికి వెనుకడుగు వేయకండి. ధరించకూడని రంగు కాఫీ రంగు. పాటించవలసినటువంటి పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు మీరు ఎలా అనుకుంటే రోజంతా అలా సాగిపోతుంది. ఆటపాటలతో ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఇలా ఇంచుమించుగా రోజంతా శుభప్రదంగా సాగుతుంది. విద్యార్థినులకు అనుకూలంగా ఉంది. వాహన యోగం కూడా గ్రహస్థితి సూచిస్తుంది. ధరించుకున్నటువంటి రంగు తెలుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి సింహరాశి. సింహరాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు అందరూ నావారే అనుకుని వారందరికీ కావలసినవి సమకూర్చి పెట్టడం వలన బాగా అలసటకు లోనవుతారు. ఈరోజు శ్రమ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎడతెరిపి లేని ఆలోచనలు కొంచెం ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వేళకి నిద్రాహారాలు సరిగ్గా అందిరావు అని చెప్పుకోవచ్చు. భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ధరించుకున్నటువంటి రంగు ఆరెంజ్ రంగు. పాటించవలసినటువంటి పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు మీ చిన్నారి బొజ్జుకు శ్రీరామరక్ష అన్నట్టుగా ఉంటారు. ఎవరిని పట్టించుకోరు. ఎలా అనుకుంటే అలా కొనసాగుతుంది. చర్చలను ఫలప్రదం చేసుకోవడానికి, ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి రోజంతా సానుకూలంగా సాగుతుంది. ధరించుకున్నటువంటి రంగు చిలకాకు పచ్చ. పాటించవలసినటువంటి పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంచెం అలసట ఎక్కువగా ఉంటుంది. గౌరవ మర్యాదలకు ఎక్కడా కూడా లోటు అనేది ఉండదు. ఎదుటివారు చెప్పినట్టు వింటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఆరోగ్యపరంగా కొద్దిపాటి నలతుంటుంది. ధరించుకున్నటువంటి రంగు బూడిద రంగు. పాటించవలసినటువంటి పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పుష్పాలతో పూజించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు చక్కటి గౌరవ మర్యాదలు లభిస్తాయని చెప్పుకోవాలి. నూతనమైన వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఎక్కువగా ఈరోజు షాపింగ్ మీద దృష్టిని పెడతారు. 10 మందిని కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తారు. కోరుకునే సెలవులు లభించడానికి కొంత వెసులుబాటు లభించే అవకాశాలున్నాయి. ధరించుకున్నటువంటి రంగు నీలం రంగు. పాటించవలసినటువంటి పరిహారం కాలభైరవాష్టకాన్ని పఠించడం. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలోని స్త్రీ పురుషులకు ఈరోజు ప్లానింగ్ అనేది మీరు అనుకున్నటువంటి ప్రకారంగా వెళ్ళదని చెప్పాలి. మిగతా పెద్దవైన ఇబ్బందులు ఏమీ లేవు. అందుకని నేను అనుకున్నట్టే ఈరోజు గడవాలి అనుకోకండి. ఎదుటివారి మీద ఒక ఒపీనియన్కి రాకుండా ఉండగలిగినట్లయితే అనేకమైన సమస్యలకి పరిష్కారం లభిస్తుంది.
ఈరోజు తీసుకునే ఆహార విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ధరించుకున్నటువంటి రంగు పసుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం చాలా అనుకూలంగా ఉంది. నచ్చిన ఆహార పదార్థాలను స్వీకరిస్తారు. హాబీస్ మీద దృష్టిని సారిస్తారు. గడిచిపోయిన కాలంలో ఉన్నటువంటి తీపి సంఘటనలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తు చేసుకుని మళ్ళీ ఆనందించే అవకాశాలు ఏర్పడతాయి. భార్యాభర్తల మధ్య మైత్రి ఇంకొంచెం బలపడుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ధరించుకున్నటువంటి రంగు వంకాయ రంగు. పాటించవలసినటువంటి పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని, ఏదైనా ఈఎంఐ లాంటివి తీర్చడానికి ప్రయత్నిస్తే కనుక అవి సానుకూల పడే అవకాశాలు గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఎదుటివారు చెప్పింది శాంతం విన్న తర్వాతే తిరిగి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు. బాల్యమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ధరించుకున్నటువంటి రంగు ముదురాకు పచ్చ. పాటించవలసినటువంటి పరిహారం అర్జునీకృత దుర్గా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఎదుటివారికి సాయం చేస్తారు. మీరు కోరుకునే సహాయ సహకారాలు అంది రావడానికి మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. మీ వైపు తప్పు లేకపోయినా కూడా వేళ్ళన్నీ మీ వైపే చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక కొంచెం తగ్గి ఉండే ప్రయత్నం చేయడం మంచిది. ధరించుకున్నటువంటి రంగు ఎరుపు రంగు. పాటించవలసినటువంటి పరిహారం శివ కవచ స్తోత్రాన్ని పఠించడం. శివారాధన చేయడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. అతడు ప్రతినిత్యం శివారాధన చేసేవాడు. అతని దేవతార్చనలో ఒక మరకత లింగం ఉండేది. ఆ లింగాన్ని చూసి పిల్లాడు అది ఆడుకునే వస్తువు అనుకుని తండ్రి లేనప్పుడు దాన్ని తీసుకుని ఆడుకుంటూ ఉండేవాడు. అలా మళ్ళీ తెల్లవారితే తండ్రి అది తీసేసుకుంటాడేమోనని ఆ పిల్లాడు దాన్ని దాచేసుకుంటాడు. అలా తండ్రి వచ్చి చూసేసరికి ఆ దేవతార్చనలో శివలింగం కనిపించలేదు. దాంతో కంగారు పడిపోయి పిల్లాని దగ్గరికి తీసుకుని నెమ్మదిగా, నిన్నేమనను నాయనా, నువ్వేమైనా శివలింగం తీసుకుని ఉంటే చెప్పు అని అడుగుతారు. అప్పుడు ఆ పిల్లాడు ఆ లింగాన్ని తెచ్చి చూపిస్తాడు. అది ఎక్కడ దాచిపెట్టాడంటే నేతి డబ్బాలో దాచిపెట్టాడు. ఆ రోజంతా నేతిలో మునిగుంది. ఆ రోజు మకర సంక్రమణం కూడా. కాబట్టి మకర సంక్రమణం రోజు నేతితో అభిషేకం చేసిన పుణ్యం ఆ పిల్లాడికి కలుగుతుంది. అయితే ఆ పిల్లాడికి అది తెలియక చేసినా కూడా పరమేశ్వరుడు చాలా సంతోషించి ఆ సంతోషంలో పార్వతీదేవికి ఒక విషయం చెప్తాడు. పార్వతి, ఈ రోజు నుండి నేను ఒక శాసనం చేస్తున్నాను. ఎవరైతే మకర సంక్రమణం రోజు నాకు ఆవు నేతితో అభిషేకం చేస్తారో వారందరినీ కూడా నా గణాలలో చేర్చుకుంటాను అని చెప్పారట. అందువలన ఈ రోజున శివుడికి ఎవరైతే ఆవునేతితో శాస్త్రీయంగా అభిషేకం చేస్తారో అలాంటి వారందరూ కూడా శివగణాలలో ఒకరిగా అయిపోవచ్చు. అలా చేసినట్లయితే మనం కూడా శివగణాలలో ఒకరిగా చేరగలుగుతాం. అంతగా శివుడికి చేరువ చేసే పర్వదినం ఈ మకర సంక్రమణ పుణ్యకాలం. ఈ రోజున అందరూ విశేషంగా సూర్యుడిని ఆరాధించాలి. ఎవరైతే ఎంత ఎక్కువగా ఆరాధిస్తూ ఆయనకు ప్రీతిపాత్రమైన వాటిని దానం చేస్తారో వారందరికీ అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మకర సంక్రమణం అంటే హరిదాసులు, ముగ్గులు, గొబ్బెమ్మలు, అరిసెలు, బూరెలు, అంతేకాకుండా ఇంటి ముందు వేసే పెద్ద పెద్ద ముగ్గులు. ఇంటి ముందు ముగ్గులు వేయడం వెనుకున్న అర్థం ఏమిటంటే ఏ ఇంటి ముందైతే చక్కగా ముగ్గు వేసి ఉంటారో ఆ ఇంట్లోకి లక్ష్మి ప్రవేశిస్తుంది అనేది సంప్రదాయం. ఆ ముగ్గులు కూడా స్వర్గద్వారాల ముగ్గు వేస్తారు. స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని, ఉత్తరాయణంలో కాలం చేసే వారికి మోక్షం కలుగుతుందని చెప్తారు. ఇలా పూర్వంలో చేసే ప్రతి దానికి కూడా ఎంతో సంప్రదాయం, దానికి ఒక పరిపూర్ణమైన అర్థం ఉండేది. ఇవి నేటి విశేషాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.